దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్కు పీడకలను మిగిల్చింది. భారత ప్రతిదాడుల్లో పాక్ ఎయిర్ బేస్లు తునాతునకలైపోయాయి. వీటికి సంబంధించిన మరిన్ని తాజా శాటిలైట్ చిత్రాలు విడుదలయ్యాయి. పాకిస్తాన్లో మురిద్ వైమానిక స్థావరంలో అండర్ గ్రౌండ్ బంకర్లను సైతం భారత క్షిపణులు ధ్వంసం చేసినట్లుగా ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టమవుతోంది. మురిద్ ఎయిర్ బేస్ లో ఒక కీలకమైన కమాండ్ అండ్ కంట్రోల్ భవనంపై భారత వైమానిక దళం ఖచ్చితమైన దాడి జరిపింది. అందులో ఆ భవనం దెబ్బతిన్నట్లుగా శాటిలైట్ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. భవనం పైకప్పులో ఒక భాగం కూలిపోయింది. తద్వారా బిల్డింగ్ లోపల కూడా నష్టం జరిగే అవకాశం లేకపోలేదని జియో ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సైమన్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. మే 23న ఈ ఉపగ్రహ చిత్రాలు తీశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్లో వ్యూహాత్మక కేంద్రాల లక్ష్యంగా పాక్ డ్రోన్ దాడులకు యత్నించింది. వీటిని తిప్పికొట్టిన భారత బలగాలు పంజాబ్ ప్రావిన్స్లో రఫీకి, మురిద్, నూర్ఖాన్, చునియాన్తో పాటు సుకూర్లో వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఇందులో మురిద్ వైమానిక స్థావరం భారత్తో సరిహద్దు ప్రాంతంలో పాక్కు ఎంతో కీలకమైంది. ఇక్కడ అనేక అత్యాధునిక ఫైటర్ జెట్లు, డ్రోన్లు మోహరించి ఉన్నాయి. ఈ స్థావరంలో పాకిస్తాన్కు చెందిన షాపర్ 1, షాపర్ 2, బురాక్, ఫాల్కో, బెరక్తార్ TB2S, బెరక్తార్ అకిన్జీ, CH-4, వింగ్లూంగ్ 2 వంటి అత్యాధునిక డ్రోన్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఈ దాడి పాకిస్తాన్ సైనిక సామర్థ్యానికి గట్టి దెబ్బ అని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.